బెంగ పెట్టుకోకమ్మా, వచ్చి నా వీపు మీద కూర్చో అన్నారు. అంటే అమ్మ చూసిందిట, పక్కున నవ్వింది. వానరుని యొక్క చేష్టితమును బయట పెట్టాడో. ఎందుకని? అప్పటికి స్వామి చిన్నవారై ఉన్నారు, పిల్లి పిల్లంత వారై ఉన్నారు. అమ్మ వచ్చిన వీపు మీద కూర్చో అమ్మా, 100 యోజనముల సముద్రాన్ని దాటించి ఆవలి ఒడ్డుకు తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతానమ్మా అన్నారు. అంటే అమ్మ నవ్వి ఓ మాట అంది. ఎంత మాట అన్నావోయ్ హనుమా, నువ్వే ఇంత స్వరూపమా, నీకో ఇంత వీప, ఆ వీపు మీద నేను కూర్చోనా, నువ్వు నన్ను తీసుకెడతావా, నీ వానర బుద్ధి బయట పెట్టావోయ్ అంది. అంటే పాపం అంతకు ముందు ఎవరి చేత అధిక్షేపింపబడి ఎరగడు మహానుభావుడు. అంత మాట నేసింది అమ్మ నన్ను. ఇదే నా స్వరూపం అనుకుంటోంది. నా స్వరూపం ఏమిటో అమ్మకి చూపించాలనుకున్నాడు. మెరుమందర సంకాశౌ భవౌదీప్తానల ప్రభ సజతవ్యవతస్తే చ సీతాయా వనరోత్తమ. ఒక్కసారి మేరుపర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తూ ఎలా ఉంటాయో అంత స్వరూపాన్ని పొందేసి పెద్ద పెద్ద పాదాలతో, పిక్కలతో, మోకాళ్లతో, బలిసినటువంటి తొడలతో, సన్నటి నడువుతో, విశాలమైనటువంటి వక్షస్థలంతో, శంఖం లాంటి కంఠంతో, కాల్చిన పెనం లాంటి ముఖంతో, వాడి అయినటువంటి కోరలతో, పచ్చటి కన్నులతో, పెద్ద శిరోజములతో, మహానుభావుడు పరిఘల వంటి భుజములతో, పెద్ద పెద్ద వేళ్లతో, అంతంత అరిచేతులతో స్వామి నిలబడేటప్పటికీ అంత పైకి చూసి అమ్మ ఆశ్చర్యపోయింది. నాయనా, నాకు తెలుసయ్యా నువ్వెవరవో. 100 యోజనముల సముద్రాన్ని నీ దర్శన సామర్థ్యమును ప్రకటించి దాటి వచ్చిన రోజునే గుర్తించాను నువ్వెవరో. ఇలా రాగలిగినటువంటి శక్తి ఒక్క గరుత్మంతుడికుంది, నీ తండ్రి వాయుదేవుడికుంది. నాయనా, నాకు తెలిసి నీకుందిరా. నువ్వింత సమర్థుడవు కాకపోతే రామచంద్రమూర్తి నిన్ను నా దగ్గరకు పంపరు.